ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిస్టుల సీజన్ నడుస్తుంది. వైసీపీ ఇప్పటికే 3 లిస్టులు రిలీజ్ చేసింది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు మొదలైన చర్చ. ప్రధానంగా సామాజిక న్యాయం అనే అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తీసుకున్నారో ఎక్కడెక్కడైతే అభ్యర్థుల్ని ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులు ఉంటారు, వాళ్ళ మీద సరైన దీటైన అభ్యర్థులు మాకున్నారు అనుకున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అతిపెద్ద కష్టం వచ్చి పడింది. ఎందుకంటే అక్కడ సామాజిక సమీకరణాల నేపథ్యంలో అభ్యర్థులను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మార్చేస్తున్నారో కొంతమందిని పక్కన పెట్టేస్తున్నారు, జనరల్ కోటాలో సైతం బీసీలకు అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గొంతులో పచ్చలక్కాయ పడ్డట్టయింది. మెంగలేక కక్కలేక ఏం చేయాలో తెలియని పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో దాపురించింది అనేది. ఇప్పుడు దాన్ని ఎలా సెట్ చేస్తారు అనేది ఇక్కడ చాలా కీలకం. సామాజిక న్యాయం అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెడితే కనుక అది అతిపెద్ద దెబ్బ అవుతోంది. అదే వైసీపీకి కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అదే అనేది. ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు అనేది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి సీటు చూసుకుంటే కంప్లీట్ సామాజిక న్యాయం అనే అంశం మీదే అక్కడ గంజి చిరంజీవికి పద్మశాలి కోటాలో టికెట్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ పద్మశాలి అంటే బీసీ, అక్కడ బీసీని పెట్టాలా లేదంటే మంగళగిరి నుంచి లోకేష్ని తప్పించి ఇంకో చోట అవకాశం ఇవ్వాలి. మంగళగిరిలో లోకేష్ అనేది బీసీ ఎవరు, సో అటువంటిప్పుడు సామాజిక కోణంలో మళ్ళీ ఓటమి పాలవ్వాల్సి వస్తుందా నారా లోకేష్? ఇలాంటి సవాళ్ళు ఒక నారా లోకేష్ సీటు విషయంలోనే కాదు, నియోజకవర్గాల్లో 170 నియోజకవర్గాల్లో చాలా చోట్లే ఉంటాయి. దాదాపు 60 సీట్లకు పైగా ఇటువంటి ఇబ్బందులు తప్పు అని. అదే కనుక జరిగితే గెలుపు మీద ఆశలు లేనట్టేనా, లేదంటే ఏం జరుగుద్ది చూద్దాం.